ఒక చిన్న గ్రామంలో రవి అనే తెలివైన అబ్బాయి ఉండేవాడు. అయితే అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది. దేనిపై ఏకాగ్రత చూపించలేకపోయేవాడు. అతని మనస్సు ఒక అల్లరి పక్షిలా ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు ఎగురుతూ ఉండేది. చదువుతున్నప్పుడు ఆటల గురించి, స్నేహితుల గురించి ఆలోచిస్తూ తన ఆలోచనని వేరే చోట మళ్లించుకునేవాడు. రవి తండ్రి ఎప్పుడూ ఇలా చెప్పేవాడు, నీ మనస్సు ఒక అడవి గుర్రం లాంటిది. దాన్ని అదుపు చేయకపోతే అది నిన్ను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తుంది. నీ మనస్సును క్రమశిక్షణలో పెట్టుకుంటే అది నిన్ను నువ్వు కోరుకున్న చోటికి చేరుస్తుంది అన్నాడు. ఒకరోజు రవి తండ్రి అతడిని ఒక జ్ఞాని అయిన గురువు దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ గురువు రవికు ఒక చిన్న నీల గ్లాసిచ్చి తన తోట చుట్టూ ఒక్క చుక్క కూడా కింద పడకుండా నడిచిరమ్మని చెప్పారు. రవి నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల పక్షుల అరుపులు, పిల్లల నవ్వుల వల్ల అతని దృష్టి మళ్లీ గ్లాస్లోని సగం నీళ్లు కింద పడిపోయాయి. అప్పుడు గురువు ఇలా వివరించారు, ఈ గ్లాసు నీ లక్ష్యం లాంటిది. నీళ్లు నీ ఏకాగ్రత లాంటివి. చుట్టూ ఉండే ఆటంకాలు లోకంలోని శబ్దాలు. నీ మనస్సును నీ లక్ష్యంపైనే ఉండేలా క్రమశిక్షణలో పెట్టుకోకపోతే నీకు తెలియకుండానే అంతా కోల్పోతావు. ఆ రోజునుంచి రవి తన అలవాట్లను మార్చుకున్నాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే సమయానికి నిద్రలేవడం, ఫోన్ వాడటాన్ని తగ్గించడం మరియు ధ్యానం చేయడం ప్రారంభించాడు. మొదట్లో కష్టంగా ఉన్నా క్రమంగా తన మనస్సును అదుపు చేయడం నేర్చుకున్నాడు. దీనివల్ల అతని చదువులో కూడా మంచి మార్పు వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత జరిగిన జాతీయ స్థాయి పోటీలో రవి చాలా ప్రశాంతంగా, ఏకాగ్రతతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి విజేతగా నిలిచాడు. ప్రతిభ, అదృష్టం లేదా తెలివితేటల కంటే క్రమశిక్షణ కలిగిన మనస్సు చాలా శక్తివంతమైనదని రవి నిరూపించాడు. ముఖ్య సందేశం: మనస్సును క్రమశిక్షణలో ఉంచుకోవటం వల్ల ఏదైనా సాధించవచ్చు. మీ విజయం మీ మనస్సును మీరు ఎంతవరకు అదుపు చేయగలరనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.